ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा। తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్రల ఛానల్లో ఎన్నో మహిమాన్విత ఆలయాలను భక్తులందరికీ అందిస్తూ ఉన్నాం. అలాంటి వాటిల్లో ఈరోజు మనం ఒక మహిమాన్విత ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ చరాచర సృష్టిలో తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడుకోవడానికి శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు, శక్తి స్వరూపిణి అయిన అమ్మవార్లు వివిధ ప్రదేశాల్లో వివిధ అవతారాల్లో వెలిసి ఆ భక్తులను కాపాడుకుంటున్న పుణ్య ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ఆ స్వామి అమ్మవార్లు వివిధ ప్రదేశాల్లో వెలిసి ఆ భక్తులను కాపాడుకుంటూ వారి కోరికలన్నీ నెరవేరుస్తున్న మహిమాన్విత ఆలయాలు. అలాంటి వాటిలో ఈరోజు మనం ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి అమ్మవార్ల గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో వెలిసి ఉన్న అత్యంత మహిమాన్విత నిలయం. ఇక్కడికి భక్తులు ఏ కోరికతోటి వచ్చినా ఆ స్వామి అమ్మవార్లు ఇట్టే నెరవేరుస్తున్న అత్యంత మహిమాన్విత ఆలయం. మనసులో ఏ కోరికతోటైతే ఆ భక్తులు వారి ఇంటి నుంచి బయలుదేరుతారో ఈ ఆలయ పరిసరాల్లోకి రాగానే ఆ స్వామివారి అనుగ్రహంతో తిరిగి వారి గృహానికి వెళ్లే లోపలే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల అచంచలమైన విశ్వాసం. ఈరోజు తీర్థయాత్రల ఛానల్లో ఆ ఆలయంపై ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో వెలిసి ఉన్న అత్యంత మహిమాన్విత నిలయం ఇప్పుడు మనం వీక్షిస్తున్న శ్రీ స్వయంభూ పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయం. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలసి పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆంజనేయ స్వామితో పాటుగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా, అలాగే శ్రీ సంతాన నాగదేవి ఆలయంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎత్తైన గుట్టపై వెలిసి ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి కోరికతోటి ఆ పంచముఖ పాంబండ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రులవుదాం. అక్కడి స్థల పురాణాన్ని, ఆ స్వామివారికి జరిగే నిత్య పూజా కైంకర్యాలను ఈరోజు తీర్థయాత్రల ఛానల్లో వీక్షిద్దాం. నాతో పాటు కూడా మీరు కూడా ఆ స్వామివారి ఆశీస్సులను మెండుగా పొందాలని ఆశిస్తూ ఆ స్వామివారికి జరిగే నిత్య పూజా కైంకర్యాలను వీక్షిద్దాం. ఈ పుణ్య భారతావనిలో తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడుకుంటున్న పుణ్య ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో వెలిసి ఉన్న పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసి తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడుకుంటున్న పుణ్య ఆలయం. ఇక్కడ స్వామివారి వెలువడం వెనుకున్న కథనం గురించి, అలాగే ఆలయ ప్రాశస్తం గురించి, ఆ స్వామివారికి జరిగే నిత్య పూజ కైంకర్యాల గురించి ఇక్కడి అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్య నమః. ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం యొక్క మహిమ ఏమంటే, రాబోయే రోజుల్లో అందరం కూడా, ఇప్పుడు ఉండేటువంటి జనాలందరూ కూడా వివిధ రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. ముఖ్యంగా కుజదోషానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అందరికీ కూడా రాహుకేతు దోషానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నాగసర్పం, కాలసర్ప దోషాలన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి నాగుపడిమతో ఉండేటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కనుక మనం సేవించిన, దర్శించిన, స్వామివారికి సేవ చేసుకున్నా కూడా ఆ ప్రభావం చేత మనకు ఉండేటువంటి సకల దోషాలన్నీ కూడా నెరవేరి మన కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. ఈ యొక్క పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో వివిధమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయ క్షేత్రంలో ప్రతి మంగళవారం, శనివారం కూడా విశేషమైనటువంటి అభిషేక, అర్చన, నాగవల్ల దళార్చనలు, అదేవిధంగా మన్ని సూక్త హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా చైత్రమాసం నుండి వైశాఖం మాసం వరకు కూడా 40 రోజులు ఇక్కడ ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుండో వివిధ ప్రాంతాల నుండి వచ్చి మాలలు వేసుకొని ఇక్కడే స్వామివారికి ఇరుముడి అప్పచెప్పడం జరుగుతుంది. వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ పంచముఖ పాంబండం ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, నాగేంద్ర స్వామి వారికి ప్రీతిగా
108 నాగప్రతిమలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. వాటికి ప్రతి నెల కూడా షష్ఠి రోజున భక్తులచే స్వయంగా పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన సంతానం లేని వారికి సంతానం, వివాహం కానటువంటి వారికి వివాహం, ఆరోగ్యం సరిగా లేనటువంటి వారికి ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం అంటే మనకు ఉండేటువంటి ఎలాంటి కోరికలైనా కూడా కొన్ని నెలలు అంటే 5, 7, 9, 11, 16 నెలలు కనుక వారు ఇక్కడ వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం చేసుకున్నట్లయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. దానికి నిదర్శనంగా చాలామంది భక్తులు ఉండడం జరిగింది. దానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇక్కడ స్వామివారు అంటే నాగసర్పంలో ఉండేటువంటి స్వామివారు నిత్యం సంచరిస్తుంటారు. స్వయంగా భక్తులకు కూడా ఆ సర్పం అనేది అవుపడడం జరిగింది. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा जय हनुमान जय हनुमान। తీర్థయాత్రల ప్రేక్షకులందరికీ కూడా ఈ పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఒక నాగేంద్ర స్వామి వారు కాదు, 108 నాగేంద్ర స్వామివార్లను దర్శించుకునే భాగ్యాన్ని మన భక్తులందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఈ క్షేత్రంన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు 108 ప్రతిమలుగా కొలువై ఆ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఆలయంలో ఒకే వేదికగా ఒకే చోట ఆ 108 నాగేంద్ర స్వామివారి ప్రతిమలను కొలువుదీర్చి పూజలను జరుపుతూ ఉంటారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆ షష్ఠి పర్వదినమున ఆ 108 నాగేంద్ర స్వామివారి ప్రతిమలకు భక్తులు దంపతుల సమేతంగా అందరూ వచ్చి కూడా ఆ ప్రతిమలకు అభిషేకాలను జరుపుతూ ఉంటారు. ఎంతో వేడుకగా జరిగే ఆ అభిషేక వేడుకలను చూడడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఆ షష్ఠి పర్వదినం రోజున భక్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారో కొలుచుకుంటారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి. ఈ క్షేత్రంన 108 ప్రతిమలుగా ఆ నాగేంద్ర స్వామివారి రూపకంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామివారు కొలువై ఉన్నారు. ఇప్పుడు తీర్థయాత్రల ప్రేక్షకులందరూ కూడా ఆ 108 నాగేంద్ర స్వామివారి ప్రతిమలను వీక్షించి ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ఆ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు భక్తులు. అంతేకాదు సర్వ సైన్యాధ్యక్షుడుగా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కొలుస్తారు భక్తజనం. శివపుత్రుడు మహాబలిశాలి అయిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తే చాలు సకల శుభాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేనివారు, గ్రహ దోషాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు ఎవరైనా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తితో నమస్కరిస్తే చాలు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కరుణామయుడై ఆ భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం చేసే అభిషేకం ఎంతో విశేషమైనది. ఈ ప్రాంతమున 108 ప్రతిమలుగా కొలువై ఉన్న ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షష్ఠి పర్వదినమే కాకుండా ప్రతి మంగళవారం రోజున కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఆ 108 ప్రతిమలకు, నాగ ప్రతిమలకు అంతే భక్తిగా పూజలను జరుపుతూ ఉంటారు. జోడు నాగులుగా దర్శనమిచ్చే ఆ నాగేంద్ర స్వామి వారికి అంతే భక్తిగా పూజలను జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్ర, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట్, రంగారెడ్డి ఇలా వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి చేరుకొని ఇక్కడి నాగ ప్రతిమలకు పూజలను జరుపుకుంటారు. నమస్కరోమి, నమస్కారాంజలిం సమర్పయామి.
వళ్ళీ దేవదేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇది మంగళకర్పూరనీరాంజన దీపానిం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, నమస్కరోమి. తదనంతరే దివ్య ఈ పుణ్యక్షేత్రాన ఈ ఆలయ మండపంలో ఒకే దగ్గర వల్లి దేవసేన సమేతంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిమలను నెలకొల్పి ఆ భక్తుల చేత పూజలను చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ 108 సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆ ప్రతిమల్ని నెలకొల్పడానికి ఉన్న ఆంతర్యం గురించి అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 108 ఆ నాగేంద్ర స్వామివారి ప్రతిమల్ని నెలకొల్పడానికి ఉన్న ఆంతర్యం గురించి భక్తులకు వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇక్కడ ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ముఖ్యంగా కుజదోషానికి సంబంధించేటువంటి భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. వారి కోసం గాను మనం ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా మొట్టమొదటిగా మనం ఒక 3 విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించాము. అది రాను రాను అభివృద్ధి చెంది ఎవరికైతే కోరికలు నెరవేరుతున్నాయో, నా కోరిక నెరవేరింది స్వామి, నాకు సంతానం కలిగింది, నేను ఒక విగ్రహం కొనిస్తాను అని 3 నుండి 4, 4 నుండి 5 సంతానమైనటువంటి వారు, వివాహమైనటువంటి వారు, వ్యాపారం బాగా జరిగినటువంటి వారు, ఇట్లా వారి కోరికలు ఏవైతే నేరినాయో ఆ భక్తులందరూ కూడా 108 దానిక అంటే ఇప్పటి వరకు 108 విగ్రహాలను మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా 30-40 మంది దాతలు అంటే విగ్రహాలు పెట్టడానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే దీనికి అంతటికి కూడా నిదర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, నాగేంద్ర స్వామి వారికి మనం చేసేటువంటి ఈ మంగళవారం కానీ షష్ఠి రోజుల కానీ మనం చేసేటువంటి పూజా కార్యక్రమాల ఫలితంగా వారి కోరికలు నెరవేరిన వెంటనే వారంతట వారే వచ్చి మేము కూడా ఒక విగ్రహాన్ని ఇస్తాం, ఇలా ఒకరు ఇద్దరం కాకుండా ఎక్కువ మందితోటి ఒకటేసారి అభిషేక పూజా కార్యక్రమాలు చేయిస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పంతో వారి స్థానం కొద్దీ మేము కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ 108 విగ్రహాలైతే ప్రతి షష్ఠికి 108 విగ్రహాలకు రుద్రాభిషేకంతో పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూలమంత్రంతో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కుజదోషం, కాలసర్పదోషం లాంటి దోషాలు ఏమున్నా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు కానీ మంగళవారం రోజు కానీ నాగేంద్ర స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేసి ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో వారికి ఆ కుజదోష ప్రభావం తొలగిపోయి స్వామివారి ఆశీస్సులు ఉండి వారు కోరుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి. దానికి నిదర్శనమే ఇక్కడ మేము పెట్టినటువంటి యొక్క 108 విగ్రహాలు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంటే భక్తులు ఏ మంత్రంతో పూజించాలి? ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అటువంటి మంత్రాన్ని ప్రతి మంగళవారం నాడు తక్కువలో తక్కువ ఒక 108 సార్లు కనుక మీరు జపం చేసుకున్నట్లయితే ఆ కుజదోషంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కుజదోషంకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక పూజిస్తే కుజదోషం కానీ సర్పదోషం కానీ కలలో నాగుపాములు పాములు ఏమి అవుపడ్డా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటే అలాంటి దోషాలన్నీ కూడా పోతాయి. మూలమంత్రం మనం చేయకూడదు కాబట్టి ఓం శం శరవణ భవాయ నమః అనేటువంటి చిన్న మంత్రాన్ని మీరు కనుక ప్రతి మంగళవారం 108 సార్లు జపం చేసుకున్నట్లయితే మీ యొక్క కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. భక్తులు ఆ స్వామివారికి అభిషేకాలు పూజలు జరిపించిన అనంతరం తమ మొక్కులను తీర్చమని ముడుపు రూపకంగా ఈ ఆలయంలో ఆ స్వామివారికి ముడుపు కట్టి ప్రత్యేకంగా మొక్కుకుంటారు. తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్న ఆ 108 నాగేంద్ర స్వామివారి ప్రతిమలను వీక్షించి ఆ స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులవుదాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి నమః. ఎంతో మహిమాన్విత క్షేత్రమైన ఇక్కడి పాంబండ పంచముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తూ ఉంటారు. కరీంనగర్ నుండి ఇక్కడి పాంబండ పంచముఖ హనుమాన్ అలాగే వల్లి దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తురాలి మాటల్లో ఆ స్వామివారి గురించి తెలుసుకుందాం. మేము నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వివరాలన్నీ అందించండి.
నా పేరు పద్మ అండి. నేను కరీంనగర్ నుంచి వచ్చినాను. ఈ ఆలయానికి నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను, తరచూ వస్తూ ఉంటాను. ఎంతోమంది భక్తులు వస్తున్నారు. అసలు అంతకుముందు నేను ఎవరు చెప్తే నేను అసలు నమ్మలేదు. ఇక్కడ ముఖ్యంగా వల్లుబండ అసలు నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మా పిల్లలు కూడా ఏది ఉన్నా వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా ఒకసారి వేయి అమ్మవారిని అడిగిరా అని అనగానే నేను ఇక్కడికి రాగానే అసలు ఆ సమస్య తీరిపోవడము నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఎన్నో కోరికలతో వచ్చిన నాకైతే అసలు అన్ని కోరికలు తీరిపోయినాయి. నేను అనుకున్న కోరికలు అన్నీ తీరిపోయినాయండి. అంత మహిమగల దేవాలయం అండి ఇది. ఈ క్షేత్రానికి వచ్చి ఆ స్వామివారికి మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుస్తారని చెప్పి ఆ భక్తుల మాటల్లో తెలుసుకున్నాం. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఇంకా ఆ స్వామివారి అమ్మవార్ల గురించి మనము పూర్తిగా ఈ తీర్థయాత్రల ఛానల్లో వీక్షిద్దాం. శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామికి జై హి. భారతదేశంలో ఎంతోమంది ప్రజలందరూ కూడా, హిందూ జనులందరూ కూడా కొన్ని కష్టాలతోటి, దుఃఖాలతోటి, వివిధ సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఏదో ఒక చేదోడు వాదోడు అనేది చాలా అవసరం ప్రజలందరికీ, మన హిందూ జనాలు అందరికీ కూడా. కొంతమందికి స్నేహితులతోటి వాళ్ళకు సొల్యూషన్ దొరుకుతాయి, ఇంకొంతమందికి ఏదో ఒక రూపంలో దొరుకుతుంది. కానీ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి యొక్క ఈ దేవాలయంలో శ్రీ ఉమేష్ స్వామి గురు పరంపరంగా వర్ధిల్లుతున్న ఈ యొక్క దేవాలయంలో ఎన్నో దేవాలయాల్లో పూజారులే ఉంటారు. కానీ ఇక్కడ అర్చకుడిగా ఒక గురువు శ్రీ ఉమేష్ స్వామి గారు ఉన్నారు. ఎంతోమంది వాళ్ళకు సమస్యలు వచ్చిన రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఇంకా వేరే ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళందరి సమస్యలకు ఒక సొల్యూషన్ ఇస్తూ మంత్ర ఉచ్చారణతో కానీ వాళ్ళ సమస్యలను ఎంతోమందికి దూరం చేసినారు. ఈ విధంగా ఇక్కడ వర్ధిల్లుతున్నదంటే ఈ యొక్క ఎంతోమంది భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకొని ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేందుకు ఒక గొప్ప మహోన్నత స్వయంభూ శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం ఇక్కడ వర్ధిల్లుతున్నది. ఈనాడు ఇక్కడ ఎంతోమంది నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతున్నారు. అంటే దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకొని గొప్ప భక్తులుగా మారుతున్నారు ఆంజనేయ స్వామికి. కాబట్టి ఎంతోమంది భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి, కష్టాలను కడతీర్చుకోవడానికి ఎక్కడ వెళ్లకుండా డైరెక్ట్గా మీరు స్వయంభూ శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మీరు దర్శించుకొని మనసా వాచ కర్మణ మీరు మొక్కుకున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఓం శం శరవణ భవాయ నమః. పాంబండ క్షేత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రతి నెల సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుగుతుంది. ఇందులో సంతానం లేని వాళ్ళకి ఈ పూజ చేసుకోవడం ద్వారా సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. నాకు కూడా పెళ్లి సంబంధం కుదిరింది. ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడం ద్వారానే ప్రతి నెల ఒక 6 నెలలు చేసుకుంటే ఆ దేవుడి ఫలితం ఉంటుంది. ఈ క్షేత్రానికి పాంబండ అనే ఒక ప్రత్యేకమైన నామంతో పిలుచుకుంటూ ఉంటారు భక్తులు. ఆ పాంబండ అనే దానికి ఎంతో ఆసక్తికరమైన కథనం దాగి ఉంది. ఈ క్షేత్రమున క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్న ఆ సమయంన ఆ స్వామివారికి రక్షకుడిగా శేషావతార రూపుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఆ స్వామివారికి కాపలాగా నాగశేషుడి రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నాడని భక్తులందరి భావన కూడా. ఆయనకు సంరక్షకుడిగా నాగేంద్ర స్వామివారి రూపంన ఈ ప్రాంతంలో కొలువై ఉండి ఇక్కడ మనం వీక్షిస్తున్న ఈ పుట్టలోనే ఆ స్వామివారు కొలువై ఉన్నారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ప్రధాన దేవుడిగా ఆ పంచముఖ ఆంజనేయ స్వామివారు పూజలందుకుంటూ ఉంటే ఆయనకు రక్షకుడిగా తన కుమారుణ్ణి రక్షించుకునే బాధ్యతగా ఆ శేషావతార రూపుడైన స్వామివారు ఈ పుట్టలో ఆ మహావిష్ణువు కొలువుదీరి ఆ భక్తుల్ని సంరక్షిస్తూ వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. భక్తులు ఈ పుట్ట వద్ద పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిపించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. అప్పటి నుండి ఈ క్షేత్రానికి పాంబండ అనే పేరు వచ్చిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇప్పుడు మనం సాక్షాత్తు ఆంజనేయ స్వామివారు పంచముఖంగా వెలిసిన ఆ ప్రధాన క్షేత్రం వద్ద ఉన్నాం. ఈ ప్రాంతంనే భక్తుడి కలలో కనిపించి ఆ క్షేత్ర పాలకుడు అభయాంజనేయుడు అన్నింటికీ విజయాన్ని అందించే ఆ ఆంజనేయ స్వామివారు సాక్షాత్తు ఇక్కడ స్వయంభూగా వెలిసిన
మహాపుణ్యక్షేత్రమే ఇప్పుడు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంనే పంచముఖ ఆంజనేయ స్వామివారిగా అభయాంజనేయుడు కొలువైన మహిమాన్విత పుణ్యస్థలం ఈ క్షేత్రం. ఇక్కడే తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడడానికి పంచముఖంగా ఆ ఆంజనేయ స్వామివారు ఆ కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు కూడా వెళ్ళడం జరిగింది. ఆ అమ్మవారు మంగళవారం శనివారం రోజున మాత్రమే ఇక్కడ వల్లుబండ అనేటువంటి ఒక అమ్మవారిని ఏర్పాటు జరిగింది. అది ఏ విధంగా అంటే మనకు ఉండేటువంటి కోరిక ప్రాబ్లం కానీ ఇంట్లో ఉండేటువంటి చికాకులు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా తొలుగుతాయనేది అమ్మవారికి మనం స్వయంగా మీరే అమ్మవారికి మీ కోరికను చెప్పి అమ్మ నాకు ఉద్యోగం రావాలి అంటే అమ్మవారు లేస్తుంది. మళ్ళీ అదేవిధంగా దాన్ని అపసవ్యంగా కూడా ఉద్యోగం వస్తే కూర్చోమంటే కూర్చుంటే చూడడానికి బండ లెక్కనే ఉంటుంది, కానీ అమ్మవారి రూపం అందులో ఉంటుంది ఆ బండలో. దానికి ఉత్తగా మనం లేపినట్టు రాదు. అది ఈరోజు మంగళవారం శనివారం రోజు మాత్రమే బయట ఉండడం జరుగుతుంది. మిగతా రోజులలో గర్భాలయంలో ఉంటుంది. మంగళవారం శనివారం విశేషంగా ఆ యొక్క వల్లుబండ అమ్మవారి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయంలో సాక్షాత్తు ఆ జగజ్జనని అయిన అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా తన దివ్య మంగళ రూపాన్ని తానే సాక్షాత్కరించి ఆ భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్న మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఎక్కడైనా ఏ క్షేత్రంలోనైనా అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించి చిత్రీకరించి ఆ భక్తులకు సందర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారే తనకు తానుగా తన దివ్య మంగళ రూపాన్ని ప్రదర్శిస్తున్న మహిమాన్విత క్షేత్రం ఈ ఆలయం. భక్తులందరూ కూడా ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని సందర్శించి ఆ పంచముఖ హనుమాన్ జగజ్జనని అయిన ఆ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి కృపకు పాత్రులై ఆ వారి మెండైన ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ యొక్క క్షేత్ర మహిమ ఏమిటంటే ఇక్కడ స్వామివారు ఉమేష్ స్వామివారు ఉంటారు. వారికి స్వప్నంలో ఆంజనేయ స్వామివారు సాక్షాత్కరించి నేను ఇక్కడ గుట్టపైన బండపైన అంటే ఒక బండపైన నేను వెలుస్తాను, అక్కడ కనుక మీరు దేవాలయం నిర్మించి ఆ దేవాలయం కూడా పంచముఖ ఆంజనేయ స్వామితో పాటు పైన నాగుపడిమ ఉండాలని స్వామివారికి స్వప్నంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ దేవాలయం ఇక్కడ నిర్మాణం జరుగుతోంది. దరిదాపుగా 95% దేవాలయం పూర్తయిపోయింది. వచ్చే వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ స్వామివారి మూల విరాట్టును ప్రతిష్ఠ చేసి యంత్ర ప్రతిష్ఠ చేసి భక్తులకు ఇంకా తొందరగా కార్యక్రమాలు వారి యొక్క కోరికలు నెరవేరాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దేవతామూర్తులు కొలువై ఉన్న ఆ పుణ్య ప్రదేశంలోనే వివిధ వృక్షజాతుల సమూహాలు కూడా కొలువై ఆ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ క్షేత్రంలో కూడా పంచపల్వ వృక్షములుగా కొలువుదీరి ఆ సప్త ఋషి వాటిక శ్రీ గురుదత్త పాదుకలు కూడా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాయి. ఎంతో మంది ఋషులు ఘోర తపస్సులుగా చేసి పార్వతీ పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షాలతో వారందరూ కూడా వివిధ వృక్షజాతుల సమూహంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న ఈ సప్త ఋషులు ఎంతో జ్ఞానాన్ని ఎన్నో బోధనలు చేసిన ఆ మహా ఋషులను సప్త ఋషులుగా ఈ ప్రాంతంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారు ఈ క్షేత్రమున భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నాడు. ఇక్కడి పాంబండ శ్రీ పంచముఖ హనుమాన్ దర్శించుకోవడానికి వచ్చిన ఇంకొద్ది మంది భక్తుల మాటల్లో ఆ స్వామివారి మహిమ గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఆలయానికి రావడం మీరు ఎన్నోసారి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది హుజరాబాదు. మీ హుజరాబాద్ నుంచి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. మాకు చాలా మంచి జరిగింది. అందుకే మేము స్వామివారికి ఎంతో కొంత మాంత సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. ప్రత్యేకంగా తీర్థం అనేది ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుంటారు.
చాలా బాగా అందరికీ ఆరోగ్యంగా పరంగా కూడా చాలా మంచి జరుగుతుంది. అందుకే మాకు బాగా నమ్మి మేము ఇక్కడికి వచ్చడం వల్ల మాకు చాలా మంచి జరిగింది. మీ పేరు? నా పేరు లక్ష్మి, మాది పొలంపల్లి, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. మేము పాంబండ అంటే అసలు అక్కడ గుడికి వెళ్తే ఏమవుతుంది, నాకు చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు. చాలా అంటే హాస్పిటల్ అవి తిరిగినా, కానీ మా అన్నయ్య ఉంటాడు ఇక్కడ పూజలు చేస్తాడు, చెల్లె ఇక్కడికి వెళ్దాము ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పాడు. మేము వచ్చినాం, గుడికి వచ్చాము. ఒక 2-3 సార్లు మాకు బాగా అనిపించింది. ఇంకా కొంచెం ఆరోగ్యం సుబ్రహ్మణ్య పూజ చేసుకోవాలని మాకు ఉమేష్ స్వామి గారు చెప్పారు. అట్లా మేము సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకున్నాము. ఆరోగ్యం అంతా బాగుంది. మా ఇంట్లో కూడా సమస్యలు తీరిపోయాయి. మా బాబు కూడా చక్కగా చదువుకుంటుండు. భక్తులు ఇక్కడ ఈ పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయానికి వచ్చి ఇక్కడ స్వామివారికి మా కోరిక చెప్పుకుంటే తీర్చాడు. అందుకే మళ్ళీ ఆ స్వామివారి దర్శనానికి వచ్చాం. ఆ స్వామివారి ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నామని చెప్పి వారి మాటలో విన్నాం. ఎంతో మహిమాన్వితమైన ఇక్కడి ఈ పాంబండ పంచముఖ హనుమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుందాం. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा।